ఒంగోలు ఎమ్మెల్యేగా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన సామంతుల దివ్య నాగ దీపిక అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా దీపిక అసెంబ్లీలో అడుగుపెట్టడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు వింటున్నది నిజమే. ఎమ్మెల్యేగా దీపిక అసెంబ్లీలో అడుగుపెట్టి నియోజకవర్గ సమస్యల గురించి గలం విప్పనున్నారు. అయితే అది మాక్ అసెంబ్లీలో. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కొత్త సభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వారి కోసం ఒక రోజంతా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ కొత్త సభ్యులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కావటం విశేషం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టిన ప్రజాప్రతినిధుల స్థానంలో విద్యార్థులను పంపించి చట్టసభల నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో స్వయంగా తెలుసుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని మంత్రి వారికి కల్పించారు. సాధారణ సభ్యులతో జరిగే అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులతో నిర్వహింపచేయనున్నారు. వీరిలో ఒక్కొక్కరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి అసెంబ్లీకి పంపించే బాధ్యతను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి విద్యార్థులను ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ముందుగా నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో ప్రథమ స్థానం నిలిచిన విద్యార్థులతో నియోజకవర్గ స్థాయి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. అందులో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 6 విద్యార్థులను ఎంపిక చేశారు. వీరికి ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ సమావేశపు హాల్లో పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు పర్యవేక్షణలో విద్యార్థులకు భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరిగాయి. పోటీల్లో కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సామంతుల దివ్య నాగ దీపిక అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం తరపున అసెంబ్లీలో ఒకరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ నుంచి డైరెక్ట్ ప్రిన్సిపల్స్, అమెరికన్ నుంచి ఫండమెంటల్ రైట్స్, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేయాలి అండ్ ఇంకా చాలా తీసుకున్నాను సార్. తర్వాత దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉంచినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి తీసుకువెళ్ళినప్పుడు ఆమె కొన్ని తీసేయడాలు పెట్టడాలు చేసి తీసుకెళ్ళింది 1949 నవంబర్ 26. ప్రతి మండలం నుంచి 3 తీసుకోవడం జరుగుద్ది. ఆ 3లోంచి మళ్ళీ 6 6 నుంచి వాళ్ళకి ఒకళ్ళని ఎంపిక చేయడం జరిగింది క్విజ్ ద్వారా. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూలు అల్లూరు నుండి ఈ పాప ఎన్నిక కావడం జరిగింది. సో మరి ఈ రేపు జరగబోయేటటువంటి మాక్ అసెంబ్లీలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ తరఫున గౌరవ శాసనసభ్యురాలుగా, మాక్ శాసనసభ్యురాలుగా పాల్గొని ఒంగోలు కాన్స్టిట్యున్సీని మన గౌరవ శాసనసభ్యులు ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహించి ప్రజల యొక్క సమస్యలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజావేదిక మీద ఎక్కడైతే మాట్లాడుతున్నారో అదేవిధంగా పిల్లలకు అవగాహన కావాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ప్రాతినిధ్యం చేయబోతూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో రాజ్యాంగం పట్ల అవగాహన, ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఆలోచిస్తారో ప్రజల సమస్యల కోసం అనేది వాళ్ళు కూడా అవగాహన చేసుకొని భవిష్యత్తులో వీళ్ళందరూ మంచి నాయకులు కావాలని, అధికారులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి దీనివల్ల ప్రత్యేకంగా దీనికి చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి మా గౌరవ మంత్రివర్యులు శ్రీయుతులు లోకేష్ గారు. వారు వినూత్నంగా ఆలోచించి దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని పిల్లల్లోంచి ఒక సృజనాత్మక వెలికి తీయాలని చెప్పి ఒక లీడర్ను పెట్టి తీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా కొత్త వరవడి, పిల్లల్లో మంచి వాళ్ళ నైపుణ్యాలు పెరుగుతాయి. కాబట్టి ఈ పాపతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లూరు నుంచి వచ్చాను. ఫస్ట్ జరిగిన కొత్తపట్నం మండలంలోని క్విజ్ పోటీల్లో నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను. తర్వాత ఒంగోలు నియోజకవర్గంలోని క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్నాను. ఈ బహుమతి గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అమరావతిలో జరగనున్న అసెంబ్లీకి అటెండ్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి ఆలోచన చాలా గొప్పదైన ఆలోచన.
ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆదేశించిన తరువాత విద్యార్థి కావాల్సినటువంటి రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం కొరకు కావాల్సిన మెటీరియల్, అలాగే బాగా టెక్స్ట్ బుక్లు చదవటము, ఇంకా గూగుల్లో కొన్ని అంశాలను సేకరించి గైడ్ చేయటం జరిగింది. అలాగే నా కో టీచర్ అయినటువంటి మైథిలి గారు కూడా అమ్మాయిని గైడ్ చేయటం జరిగింది. మేము చేసిన విధంగానే తను ఇంకా మాకంటే ఇంట్రెస్ట్గా మేము ఇచ్చినటువంటి అంశాలని బాగా ఆమె అవలోకనం చేసుకోవటం జరిగింది. ఇక్కడ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు అధికారులకి, ఇక్కడ క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సహ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం వచ్చినందుకు, అలాగే లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా గర్వంగా ఉంది సార్. ఇంత గొప్ప అవకాశం ఇంత చిన్న వయసులో మామూలుగా అయితే వచ్చేది కాదు. ఇది ఈ అవకాశం లోకేష్ గారే కల్పించారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది.